అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లాస్ హౌస్ ఛానల్. అంటే ఈ ఛానల్లో ఇప్పుడు ఈరోజు టాపిక్ రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వటాన్ని, రిప్లై ఇవ్వటాన్ని రిటర్న్ స్టేట్మెంట్గా కోర్టు భాషలో పరిగణిస్తారు. ఎవరైనా మన మీద కేసు ఫైల్ చేసినప్పుడు దానికి రిప్లై ఇవ్వటాన్ని సిపిసి ఆర్డర్ 8లో తెలియపరచడం జరిగింది. దానినే రిటర్న్ స్టేట్మెంట్గా కూడా పేర్కొంటారు. ఫ్రెండ్స్, కోర్టు నుండి నోటీసు రాగానే వెంటనే భయపడకుండా, దాన్ని స్కిప్ చేయకుండా అందులో ఏముంది, ఎవరు పంపారు అనే విషయాన్ని, ఒకవేళ కేసు పెడితే ఏ సెక్షన్లో పెట్టారు, ఎందుకు పంపారు, ఆ పంపిన వారు బంధువుల, స్నేహితుల, లేదా మనం ఏదైనా బిజినెస్లో ఉంటే బిజినెస్ రైవల్సా, ఎవరు అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకొని ఆ తర్వాత దానికి ఆన్సర్ ఇవ్వవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. విషయాలు తెలుసుకోవటం వల్ల మనము సమస్యను త్వరగా పరిష్కరించుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఆ నోటీసు మనకు సక్రమంగా అర్థం కాని పక్షంలో ఏదైనా సమస్యగా అనిపిస్తే ఒక అడ్వకేట్ గారిని సంప్రదించి వారి సలహా మేరకు దానికి రిప్లైగా రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడం మంచిది అన్ని విధాలు. మన మీద ఎవరైనా కేసు ఫైల్ చేసిన తర్వాత మనకు వచ్చే నోటీసు అది రిజిస్టర్ పోస్ట్లో రావచ్చు, కొరియర్స్ ద్వారా రావచ్చు, కోర్టు ఆఫీసర్ ద్వారా రావచ్చు. ఎవరు వచ్చి ఇచ్చినప్పటికి కూడా దాన్ని తీసుకున్న తర్వాత నుండి 30 రోజుల లోపు రిటర్న్ స్టేట్మెంట్గా రిప్లై ఇవ్వాలి. అప్పుడు మనకు రెస్పాన్సిబుల్గా ఉంటుంది. నోటీస్ పంపించే సమయంలో, అంటే మన ఇంటికి నోటీస్ వచ్చే సమయంలో మన ఇంట్లో లేకపోవటం, వేరే ఊరు వెళ్ళటం, లేదా మనం అక్కడ నుండి ఖాళీ చేసి వేరే ఇంటిలో అద్దెకు ఉండడం జరుగుతూ మరే ఇతర కారణాల వల్ల మనం నోటీస్ అందుకోకపోతే అటువంటి పరిస్థితుల్లో అడ్వకేట్ గారిని సంప్రదించి, కోర్టు వారిని కూడా సంప్రదించి పర్మిషన్ తీసుకొని 90 రోజుల్లోగా మనము రిటర్న్ స్టేట్మెంట్ పంపించవలసి ఉంటుంది. అంటే ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది తప్పనిసరిగా కేసుకు సంబంధించిన అన్ని వివరాలు తోటి మనము రిప్లై ఇవ్వటం వలన కోర్టు వారిని గౌరవించినట్లు ఉంటుంది. వచ్చిన నోటీసుకు రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయని ఎడల కోర్టు వారు కేసును వన్ సైడ్, అంటే వారికి అనుకూలంగానే తీర్పు చెప్పే అవకాశం ఉంటుంది. పైగా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయమని వారెంట్ కూడా జారీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోర్టు ఉల్లంఘన, కోర్టు ధిక్కారం కింద పరిగణించబడి ఆ విధంగా చేయడం జరుగుతుంది సిపిసిలో. కనుక తప్పనిసరిగా నోటీస్ వచ్చినప్పుడు కానీ రిటర్న్ స్టేట్మెంట్ ఎలా ఇవ్వాలి ఏంటనే అంశాలు కూడా మీరు అడ్వకేట్ గారితో చర్చించి చేయటం వల్ల మీ కేసు సానుకూలమవుతుంది. మీ వైపు నిజాయితీ ఉండి మీ తప్పు ఏమీ లేకపోతే మీరు కేసు గెలిచే అవకాశం నుండి, మరియు అరెస్ట్ నుండి కూడా, శిక్ష నుండి కూడా తప్పించుకొని జెన్యున్గా ఉండే అవకాశం మీకుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియపరచండి. అవగాహన కోసం వీడియోలు చేస్తున్నాము, సామాన్యుల అవగాహన కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.